ప్రస్తుతాన్ని అమెరికాకి పక్కలో బల్లెంలా ఉండాలన్న యూరప్ దేశాలలో ఫస్ట్‌ది ఫ్రాన్స్. మాక్రాన్‌కి మరింత ధైర్యం వచ్చేసింది. ఎందుకంటే తన ప్రత్యర్థి ఆల్రెడీ జైలుకి వెళ్ళే పరిస్థితి, ప్లస్ తను పోటీ చేయడానికి వీల్లేని పరిస్థితి. కాబట్టి మళ్ళీ గెలవడం తనే కన్ఫామ్ అయిపోయింది. కాబట్టి అమెరికా పెత్తనం కాదు, యూరప్ సమాజాన్నంతా ఒకటిగా చేసి అమెరికాకి దూరం చేసి తను నాయకుడు అవ్వాలన్నటువంటి ఒక ప్రయత్నంలో ఉన్నాడు. అదే సందర్భంలో బ్రిటన్కి అట్లాంటిది ఉంది, కానీ ఇందులో లేదు కాబట్టి అవకాశం లేదు. సరే, కెనడాకి దీనికంటే తక్కువ ఉంది. ఉన్నోళ్లలో యూరప్ సమాజంలో ఫ్రాన్స్ నెంబర్ 1గా ఉంది. కాబట్టి ఇప్పుడు టారిఫ్లు ఏదైతే అమెరికా అధ్యక్షుడు వేశాడో దాన్ని కంట్రోల్ చేయడం ఎట్లాగో వీళ్ళ వల్ల కాదు. అందరూ సచ్చినట్టు భరించాలి. నిదానంగా మాట్లాడడానికి ఆల్రెడీ ఆస్ట్రేలియా మాట్లాడతానంటుంది, ఇటలీ మాట్లాడతానంటుంది, కొన్ని దేశాలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. 4 రోజులు పోతే కొంత తగ్గుతాయి, ఇవన్నీ నడుస్తాయి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఏమంటాడు, అసలు అమెరికాకి మన కంపెనీలు ఏమీ వెళ్ళొద్దు, అమెరికన్ వ్యాపారాలతో పాజ్ చేయండి, అమెరికాతో లావాదేవీలు ఆపేయండి అని సలహా ఇస్తున్నాడు. అమెరికాతో లావాదేవీలు ఆపేస్తే అడుక్కు తినాలి ఇలా దేశంలో ఉన్నటువంటి కంపెనీలు. ఎడగబొట్టుకుపోయి అమ్ముతారు వీళ్ళు.